ఆయుష్కాలము, ఆరోగ్యము, ఎంతో గొప్ప భాగ్యము, శరీర ప్రకారంగా ఆస్తిపాస్తులు దేవుడు మనకు తక్కువ చేసిన, అంటే మనం తక్కువ సంపాదించుకున్న ఆయుష్, ఆరోగ్యం అనేది ఎంతో విలువైనది. ఇది దేవుడిచ్చినటువంటి భాగ్యం. కాబట్టి ఈ దినము ప్రభువుని ఆరాధించి మహిమపరిచాము. మరి అదేవిధంగా ఇంతవరకు ప్రకటనలు మనం విన్నాం, ప్రకటనలు వింటున్నాం. ప్రార్థన చేయాలి. ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా తక్కువగా ఉంది. దయచేసి పురుషులు కూడా సహకరిస్తే మంచిది. స్త్రీలు కొంత వీలైన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేసి వెళ్తున్నారు. అంటే అనుకూలం కాదు అందరూ ఒకేసారి పోవడానికి, అట్లా వాళ్ళు ప్రార్థన చేసి వెళ్తున్నారు. మరి సమయం కేటాయించుకుంటే సమయానికి వీలు కాదు. ఆ కారణం చేత సరే కొంతైనా ప్రార్థన చేసిపోతారు కదా అన్నట్టు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయానికి వెళ్తాము అంటే సంతోషం. మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం. ఆ విషయంలో ప్రార్థన ఎంతో అవసరమైంది. దేశంలో పరిస్థితులు బాగలేవు. మరి మన యొక్క ఆత్మీయ జీవితానికి, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం కూడా ప్రార్థన చాలా అవసరం. కాబట్టి ఈ ప్రార్థనలో మనమందరం కూడా ఎదగవలసిన మనం అంటున్నాం. మరి దేవుని మాటలు, కొన్ని మాటలు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకును. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీ అపారమైన ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, మా సహాయకుడవు, మా ఉన్నతమైన దుర్గము నీవే, మా ఆశ్రయము నీవే తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సమయం మనం చదువుతున్న లేఖన భాగాలు విని ప్రభువాని యొక్క వాక్యముల నుంచి మా యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి సంగతులు మీరు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, నిలిచున్న మేము నిష్ప్రయోజకులము. నీ మాటలు తండ్రి ఉచ్చరించడానికి యోగ్యులము కాదు. నీ పరిశుద్ధాత్మ సహాయం చేత మమ్మల్ని నిలబెట్టండి. మీరు మాట్లాడండి. మొట్టమొదటిగా నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి, మాదిరికరంగా ఉంచండి. ప్రభువా, వినిచినటువంటి నీ బిడ్డలందరూ కూడా కావలసిన సందేశాన్ని అనుగ్రహించమని. ఎదుగో తండ్రి, ఇంకా చాలా మంది రోజు రాలేకపోయారు. వారి వారి పని నిమిత్తం, అవసరం నిమిత్తం, ప్రభువా బాధల నిమిత్తం రాలేదు. సహాయం చేసి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి స్వస్థపరిచి మరొకసారి అవకాశం దయచేయండి. అందులో హనుమంతన గారు తేలు కాటు చేత బాధపడినాడు చెప్పారు. సహాయం చేసి స్వస్థపరిచి మరొక వారము నీ సరైన సహవాసం అనుగ్రహించమని, ముందున్న వాక్య పరిచయం దీవించిన జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రకారం మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రవక్త అయినటువంటి యెషయా, ఈయన పెద్ద ప్రవక్త. ఈ యెషయా గారు ఇశ్రాయేల్ను ఉద్దేశించి ఈ మాట చెబుతున్నాడు. అంటే ఇశ్రాయేల్ అందరినీ కలిసి ఒక కన్యకతో పోలుస్తూ లేదా ఒక స్త్రీతో పోలుస్తూ సంబోధించిన మాటలు ఈ గ్రంథంలో ఉంటాయి. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము అని చెబుతున్నాడు. నీవు వెళ్ళి అంటే నీవు అనే మాట అది ఒక్కరికి సంబంధించిన మాట కాదు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి సంబంధించిన మాటగా మనము గ్రహిస్తాం. అయితే నీవు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించుము అన్నాడు. అంతఃపురములో ప్రవేశించాలి. అంతఃపురములోనికి ఒక వ్యక్తి అడుగు పెట్టాలంటే అంతఃపురంలో ఎవరు ఉండాలండి?
అంతఃపురంలో రాజులు నివసిస్తారు. రాజులు ఉండే ఆ అంతఃపురంలో ఒక మానవుడు వెళ్ళి ప్రవేశించాలి, అక్కడ దాగుకోవాలి అంటే ఒక మానవునికి అది సాధ్యము కాదు. రాజులు నివసించే అంతఃపురం, రాజులతో పాటు ఎవరు నివసిస్తారు? రాజు యొక్క భార్య, రాణులు అక్కడ నివసిస్తారు. రాజుతో పాటు సమానంగా అంతఃపురంలో ప్రవేశించాలి అంటే రాణులుగా మారి అంతఃపురంలో ప్రవేశించాలి. అంతఃపురంలో ఎవరున్నారు అని మనం చూడగలిగితే దైవ గ్రంథంలో ఏవేలు గ్రంథంలో ఇదే మాట చెప్తాడు భక్తుడు. 2వ అధ్యాయం 15వ వచనంలో, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. చదువుతాను. సియోనులో బాక ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయి బిడ్డలను తోలుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురముల నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను అని ఇక రాయబడి ఉంటుంది. అంతఃపురంలో ఎవరు ఉంటారు అంటే రాజులు ఉంటారు. ఆ రాజునే ఇక్కడ భక్తుడు పోలుస్తూ పెళ్లి కుమారునితో సమానంగా పోల్చారు. అంతఃపురంలో పెళ్లి కుమారుడు ఉంటారు. అంతఃపురంలో ఉండే పెళ్లి కుమారుడిని, అంతఃపురంలో ఉండే రాజుని కలుసుకోవాలి అంటే గదిలే ఉండే పెళ్లి కుమార్తె అన్నాడు. ఈ పెళ్లి కుమార్తె ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. పెళ్లి కుమార్తె ఎవరు అంటే ఒకటే కాదు, పెళ్లి కుమార్తె సర్వ సమాజాన్ని పెళ్లి కుమార్తెతో పోలుస్తున్నాడు. అయితే ఆ అంతఃపురంలోనికి వెళ్ళడానికి పెళ్లి కుమార్తెగా అలంకరించబడి పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి. అలాగే ఈరోజు ఆ అంతఃపురంలో ఉండే రాజు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. గదిలో ఉండే పెళ్లి కుమార్తె ఎవరు అంటే మనము అంతఃపురంలోనికి వెళ్ళి నివాసం చేయాలి. అంతఃపురంలోనికి వెళ్ళి నివాసం చేయాలి అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఎందుకంటే అది అంతఃపురము రాజులు నివసించే స్థలం. అది అందులో మానవుడు నివసించాలి అంటే ఆ యొక్క రాజు దగ్గరకు ఒక రాణి ఎలా వెళ్ళాలి, ఆ పరమ పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు దగ్గరికి వధువు అనే సంఘము ఎలా వెళ్ళాలి, ఈ విషయాలు మనము గ్రహించినప్పుడు మనకు గుర్తుకొచ్చేది రాణి. ఎవరండి రాణి చెప్తారా? ఎస్తేరు రాణి. ఆమె దగ్గరికి వస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోజు ఏం జరిగిందంటే ఆషిరోషు ఉన్నాడు రాజు. అతడు అంతఃపురంలో నివసిస్తున్నాడు. అతనితో పాటు నివసించడానికి ఒక రాణి కూడా ఉంది. ఆషిరోషు యొక్క భార్య పేరేమిటి? వస్తి. అంతఃపురంలో నివసించాలి, ఆయనతో పాటు ఉండాలి, ఆయన కోరుకున్నట్టుగా ఉండాలి. కానీ వస్తి ఆ భాగ్యమును పోగొట్టుకుందండి. ఆ భాగ్యమును పోగొట్టుకుంది. ఎందుకు పోగొట్టుకుంది? ఒకసారి చూడండి ఆ మాటలు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. ఆమె సౌందర్యవతి, రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగులా పాపగించను. ఇక్కడ చూడండి రాయబడినటువంటి మాట. ఇహలోక సంబంధమైనటువంటి ఆషిరోషు రాజు గురించి మనం ఇక్కడ చదువుతున్నాం. ఆ రాజు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు వస్తి ఒప్పుకోలేదండి. రాజు యొక్క మాట వినలేదు. అప్పుడు రాజుకి పాపం వచ్చింది. అక్కడ రాయబడి ఉంది, ఆ వస్తి అంట చాలా సౌందర్యవతి, అంటే అందము కలిగినది.
అంతఃపురంలో నివసించడానికి అందం కలిగిన వారు కాదండి కావాల్సింది. అంతఃపురంలో బ్రతకడానికి రాజుతో పాటు మన శరీర సంబంధమైన అందాన్ని ఇహలోకములోనే ఆయుష్ రోజు కోరుకోలేదు. ఆయుష్ రోజు ఏం కోరుకున్నాడు అంటే, నా మాట నీవు వినలేదు, నా మాట వినందుకు నీ అందము నాకు అవసరమా? మాట వినందుకు వస్తీనిదే ఆ రాజు మరి కోపగించుకున్నాడు. ఆయన గురించి రాయబడింది అక్కడ, రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోగా. నపుంసకులు హేగే వంశానికి చెందినవారు. ఆ హేగే వంశస్థులు నపుంసకులు ఎంత అందాన్నైతే అలంకరిస్తారో వారు అలంకరించే అందానికి ఈ యొక్క రాణి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే ఆ ఏగే వంశము ద్వారా అంటే నపుంసకుల ద్వారా అమర్చబడినటువంటి అందము, ఆ అందము ద్వారా రాజు దగ్గరికి వెళితే ఆ రాజు స్వీకరిస్తాడు. అయితే వస్తీ ఏం చేసిందంటే, ఆ ఏగే వంశస్థులు నపుంసకులు అలంకరిస్తున్నప్పుడు వారి యొక్క అలంకరణను ఆమె త్రోసివేసింది. సోదరులారా, దాని అర్థం ఏమిటి అంటే, ఆ నపుంసకులు ఎవరో కాదండి. ఆ నపుంసకులు ఎవరు అంటే, ఈరోజు దేవుని యొక్క నామమును ప్రకటించు సేవకులే నపుంసకులు. తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకున్నవారు. నపుంసకుల్లో 3 రకాలు. నపుంసకులుగా పుట్టినవారు ఉంటారు, తమను తాము నపుంసకులుగా చేసుకునేవారు ఉంటారు, ఇతరుల చేత నపుంసకత్వము పొందినవారు ఉంటారు. అయితే ఇందులో నపుంసకుడు అనగా సేవకులకి సాదృశ్యంగా మనకు అర్థమవుతారు. శరీర కోరికలన్నీ కూడా చంపుకొని ఒక అందముగా ఒక రాణిని అలంకరించి ఆయుష్ రోజుకు అప్పగించడం, అప్పుడు ఆ రాజు కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వస్తీ ఆ యొక్క ఆయుష్ రోజు యొక్క ఆజ్ఞ ఒప్పుకోలేదు. ఆమె సౌందర్యవతే, కానీ అదే ఆ రాజు ఇష్టపడలేదండి. అయితే ఇదే క్రమంలో ఆమె ఎప్పుడైతే రాజుకు కోపం పుట్టించిందో ఆ రాజు యొక్క స్థానం, ఆ రాణి యొక్క స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఎస్తేరు వచ్చిందండి. ఎస్తేరు వచ్చింది. చూడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయము వచనము 2వ వచనము 3వ వచనం చదువుతున్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి సుషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడకు హేగే వంశమునకు అప్పగించినట్లు సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడును ఆమె వస్తికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగూ జరిగి. చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ప్రియులారా. ఇక్కడ వస్తీ స్థానంలోనికి ఎవరు వస్తున్నారంటే ఎస్తేరు వస్తుందండి. ఎస్తేరు వస్తుంది. వస్తీ ఆ యొక్క అంతఃపురంలో నివసించే భాగ్యాన్ని పోగొట్టుకుంది. ఆమె పోగొట్టుకుంది. ఆ స్థానంలోనికి మరికొంతమంది కన్యకలు వచ్చారు. ఆ కన్యకలంటే అందరూ సౌందర్యవతులు అని రాయబడి ఉంది. 3వ వచనంలో అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలు అని రాయబడి ఉంది. చూడండి, రాజు యొక్క స్థానంలోనికి వెళ్ళడానికి సౌందర్యవతులు వచ్చారు. అయితే మన పరలోకపు రాజు యొక్క స్థానంలోనికి మనం వెళ్ళడానికి మనకంటే ముందుగా ఉన్నటువంటి వస్తీ ఎవరో తెలుసా? ఇజ్రాయేలు సర్వసమాజం. ఇజ్రాయేలు సర్వసమాజము దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను వారు పోగొట్టుకున్నారు. వారు పోగొట్టుకున్నారు కాబట్టే అన్య జనాంగమైన మనకు ఆ రాజుతో నివసించే భాగ్యం వచ్చిందండి. అపోస్తల కార్యములో ఈ విషయాలు ఉంటాయి. నిత్య జీవానికి తమను తామే వారు అపాత్రులుగా ఎంచుకున్నారు. ఇజ్రాయేలీలు అపాత్రులుగా ఎంచుకున్నారు. అన్య జనాంగమైన మనకు అక్కడ నివసించడానికి భాగ్యం వచ్చింది.
అయితే అక్కడ నివసించాలంటే సౌందర్యవతులైన కన్యకలు వచ్చిరి అని రాయబడి ఉంది. సౌందర్యం అనగానే ప్రియ సోదరులారా, దేహ సంబంధమైన సౌందర్యము దేవుడు ఇష్టపడడు. మనకందరికీ తెలుసు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఏమని రాయబడిందండి? అందము మోసం, సౌందర్యము వ్యర్థము అన్నాడు. అంటే దేహ సంబంధమైనటువంటి అందము దేవుడు ఆశించడు. దేహ సంబంధమైనటువంటి అందము, అలంకరణ దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడండి. అది ఏదైనా అందంగా కనపడిందంటే దాని వెనకాల ఏముంటుంది? మోసం ఉంటుంది. అందం మోసం, సౌందర్యము వ్యర్థం. ఒకరోజు సృష్టి ఆదిలో పండు ఎలా కనపడింది అవ్వకు? రమ్యంగా, తర్వాత అందంగా, చూడడానికి అందంగా కనపడింది పండు, రమ్యంగా కనపడింది. దాని వెనకాల ఏముంది? తిన్న తక్షణమే మరణం వచ్చేసిందండి. ఆ యొక్క స్థానాన్ని అవ్వాదాము పోగొట్టుకున్నారు. ఏదైతే అందంగా కనపడుతుందో అందం వెనకాల మోసం, అందం వెనకాల కష్టము, కన్నీరు ఉంది. లోతు కూడా సొదొమ గొమొర ప్రాంతాన్ని చూశాడు. ఎలా కనపడింది? ఏదోను తోట వల్ల కనపడింది. అంటే అక్కడ అవ్వకి ఎలా కనపడిందో తోట, ఇప్పుడు ఇక్కడ లోతు కూడా ఎలా కనపడింది? ఏదోను తోటలాగానే కనపడింది. దాని వెనకాల ఏముంది? పాపం దాగి ఉందండి. పాపం దాగి ఉంది. అందుకే దేవుడు అంటాడు, అందము వ్యర్థము, అందం మోసం, సౌందర్యము వ్యర్థము అని మాట్లాడతాడు. అయితే అందాన్ని దేవుడు కోరుకోవట్లేదు, సౌందర్యాన్ని కోరట్లేదు. మనం ఏం కోరుకుంటున్నాడంటే ఏగే వంశానికి అప్పగించుకున్నవారు ఎంత అలంకరిస్తారో ఆ అలంకరణ మనము ధరించాలి. ఏగే వంశం అంటే సేవకులు దేవుని యొక్క మాటలు ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధ మనల్ని ఎంత తగ్గించుకునమంటుందో, ఎలాంటి వస్త్రాలు ధరించమంటుందో, ఎలాంటి సౌందర్యాన్ని ధరించమని చెబుతుందో వాక్యము, దాన్ని మనం ఇష్టపడాలి. అప్పుడే అంతఃపురంలోనికి మనము వెళుతాం. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాటకు మనం విధేయులమైతేనే అది అందం. ఇక్కడ ఆయుష్య రోజు ఇక్కడ వస్తీకి చెప్పాడు. వస్తీ రాజు యొక్క మాట ధిక్కరిస్తే రాజుకు కోపము వచ్చింది. రాజు మాట వింటే రాజు సంతోషపడతాడు. రాజు మాట వింటే రాజు ఆనందపడతాడు. ఆయన కోరుకున్నట్టుగానే మనం బ్రతకాలి. కానీ నా జీవితం నా ఇష్టము, నా జీవితం మీద ఎవరికి అధికారాలు లేవు. సోదరులారా, వాస్తవమే, నీ జీవితమే కావచ్చు, కానీ నీ జీవితం మీద నీకు జీవితాన్ని ఇచ్చినవాడు గొప్పవాడు. జీవితం ఇచ్చింది ఆయన అధికారాలు మన దేహం మీద ఉండాలి. నా జీవితం నా ఇష్టం అంటే కుదరదండి. నువ్వు పీల్చే గాలి మీద ఆయన అధికారి. ఆయన అధికారానికి, ఆయన యొక్క సర్వభౌమానికి మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారం కింద బ్రతకడానికి మనం ఒప్పుకోవాలి. అప్పుడే ఏం జరుగుతుందంటే, ఇక్కడ వస్తీని రాజు ద్వేషించాడు. రాజు మాట వింటే ఏం జరుగుతుందంటే, మరియ విషయంలో లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదివితే ఆమె గురించి రాయబడి ఉంటుంది. మరియను అన్ని తరాల వారు ఏమంటారంట? ధన్యురాలు. ఎందుకు ధన్యురాలైంది? అందాన్ని బట్టి ధన్యురాలా? సౌందర్యాన్ని బట్టి ధన్యురాలా? దేవుని మాటను విని, అయ్యా నేను గర్భం ధరిస్తాను. లోకం ఏమనుకున్నా పర్వాలేదు, లోకం రకరకాలుగా ద్వేషించినా పర్వాలేదు, కన్యక ఎలా గర్భము ధరించిందని బూతులు మాట్లాడుకున్నా పర్వాలేదు, నేను నిందలు అవమానాలు భరించడానికి సిద్ధపడతానని ముందుకొచ్చింది కదా. అది చూసి ఆయమనంట అనేకులు ధన్యులు అందరూ. రాజు మాట మనం వినాలి, దేవుని మాట మనం వినాలి. అదే అందం, అదే ధన్యం. అయితే అక్కడ మనం చూస్తాం ప్రియులారా, వస్తీ రాజు చెప్పిన మాటకు లోబడలేదు. ఏగే వంశానికి అప్పగించబడితే వారు అలంకరించే ఆ వస్త్రధారణ ఆమె తృణీకరించింది. ఎస్తేరుకు ఆ భాగ్యం వస్తుంది. అయితే కనపడే ఈ దేహానికి అలంకరించే అలంకరణ దేవుడు ఇష్టపడడు. మన దేని ఇష్టపడతాడంటే చూడండి ఒకసారి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు
గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అలంకారము చూడండి, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా చాలా విలువైన మాటలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారం. గుణమను అలంకారం. గుణం, సాధుత్వం, మృదుత్వం, తగ్గింపు, దీనత్వం. అది భర్త పట్ల కావచ్చు, అత్తమామ పట్ల కావచ్చు, భార్య పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, సమాజములో సంఘములో ఒక దీనత్వం కలిగి ఉండాలి, ఒక మృదుత్వం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఆ తగ్గింపుని అంటున్నాడు, ఇది ఆ గుణం అనే అక్షయ అలంకారం. అక్షయ అలంకారం అంటే లోబడి, సేవకునికి సంఘము, పెద్దలకు సంఘము, ఒకరినొకరు దీనత్వం కలిగి బ్రతుకుట, కుటుంబంలో భర్తకు భార్య, భార్యకు భర్త, కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రికి లోనుట, ఇలా గడుపుతూ ఉంటే దాన్ని ఏమంటున్నాడంటే దేవుడు గుణమనే అక్షయ అలంకారం. అక్షయ అలంకారం. అక్షయ అంటే అర్థం ఏమిటి? క్షయమయ్యేది కాదు. అక్షయమైనది అంటే నాశనము లేని అలంకారము. ఒక మనిషి జీవితంలో తగ్గింపు కలిగి ఉంటే ప్రియులారా, ఆ జీవితం అంట నాశనము కానిది. క్షయమయ్యే అలంకారం ఏది? క్షయమయ్యేది బంగారు, వెండి, వెలగల వస్తువులు, ముక్కు కమ్ములు, చెవుల కమ్ములు, దండలు, బంగారు, ఇవన్నీ స్థిరంగా ఉంటాయా? అలంకరించుకోవద్దని కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే అవి ఒకరోజు అంతరించిపోతాయి, కానీ తగ్గింపు అనేది క్షయమయ్యేది కాదు, అక్షయమైనది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇలాగంట పూర్వములో ఉన్నటువంటి భక్తులు కూడా చూడండి 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఒక భర్తకు లోబడి ఉంటే అది అలంకారము అంటున్నాడు. వస్తి లోబడిందా భర్తకు? ఆయుష్ రోజుకు వస్తి లోబడలేదండి. అలంకారం వాడిపోయింది. అలంకారం అనేది వాడిపోయింది. ఇక్కడ శారా అబ్రహాముకు లోబడి ఉంటుంటే ఆ అలంకారం అంట అది నాశనము లేనిది. ఇంకో మాట అంటాడు, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 9-10 వచనాలలో, మొదటి తిమోతి పత్రిక 9 2వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఎంత గొప్ప మాటలు ప్రియులారా! ఎట్లా అలంకరించుకోకూడదంట? అక్కడ చెప్తున్నాడు బంగారముతో, ముత్యాలతో. అంటే బంగారం ఉండట తప్పు కాదు, కానీ అలంకరించుకున్నట అది దేవుని దృష్టికి అనుకూలం కాదు. ముత్యాలు సంపాదించుకోవడం తప్పు కాదు, అలంకరించుకున్నట. ఆ తర్వాత జడ అల్లుకోట తప్పు కాదు, కానీ అక్కడ ఏమనుందంటే జడలతోనైనను వస్త్రములతో జడలతోనైనను బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక. మనం ఎట్లా అలంకరించుకోవాలి? దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించు. ఇది అలంకరణ ప్రియులారా, ఇది అలంకరణ. సత్క్రియలు అంటే సత్తు అనగా వాక్యం, వాక్య సంబంధమైన క్రియలు. దేవునికి మనము లోబడి బ్రతకాలంటే వాక్య సంబంధమైన క్రియలు చేయాలి. సువార్త వినిపించాలి, కూటాలు పెట్టుకోవాలి,
కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలి, వాక్యాన్ని వినిపించాలి, సత్తుక్రియ అనగా సత్యాన్ని ప్రకటించాలి, మంచి క్రియలు చేయాలి. అదే దేవుడు ఇష్టపడే అలంకరణ, అదే దేవుడు కోరుకున్నటువంటి అలంకరణ. దాన్ని విడిచిపెట్టి లోక సంబంధంగా అలంకరించుకున్నాం అనుకోండి, మిగుల విలువ గల వస్త్రాల చేత అలంకరించుకున్నవాడు మొట్టమొదటిగా ఎవరు అంటే ఆదికాండము 27వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది, సొగసైన వస్త్రాలు ధరించిన వాడు ఏశావు. సొగసైన వస్త్రాలు ధరించి ఏం పాలయ్యాడండి ఏశావు? దేశ దిమ్మరైపోయాడు, తర్వాత వ్యభిచారి అయిపోయాడు, తర్వాత ఇంకేమయ్యాడండి, జ్యేష్ఠత్వపు హక్కు పోగొట్టుకున్నాడు, దౌర్భాగ్యుడిగా మారిపోయాడు. సొగసైన వస్త్రాలు ధరించుకొని చెడిపోయిన మానవుని కోసం కల్వరి శిలువలో ఆయన సొగసును పోగొట్టుకున్నాను, స్వరూపాన్ని పోగొట్టుకున్నారండి. సొగసైన వస్త్రాలు ధరించి పాపానికి ప్రేరేపితమై చెడిపోయిన మానవుని కోసం 2025 సంవత్సరాల క్రితము 10,000 మంది పురుషుల్లో సుందరుడు యేసుక్రీస్తు. ఆయన అందం పోగొట్టుకున్నాడు, ఆయన ముఖం మీద ఉమ్మివేశాడు. కారణము, మనము అందంగా అలంకరించుకొని పాపములో పడిపోవడం చేత దేహ సంబంధమైన అందానికి రావలసిన శిక్ష యేసుక్రీస్తు కలవరిలో భరించాడు. రాయబడి ఉంటుంది 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో, అతడు సొగసును స్వరూపమును కోల్పోయి మనుషులందరూ చూడడానికి చూడనల్లని వాడిగా మారిపోయి. ఎందుకు ఆయన అలా మారిపోయారంటే, జడలు అల్లుకొని, బంగారం పెట్టుకొని, ముత్యముల చేత సత్క్రియలు విడిచి లోబడకుండగా తిరుగుబాటు చేసి బ్రతుకు సమాజంలో మట్టు మర్యాదలు లేకుండా బ్రతుకుతున్నటువంటి మనుషుల కోసం యేసుక్రీస్తు ఆయన బలైపోయాడు. అయితే దేవుడు కోరుకున్నటువంటి అందం ఏదంటే లోబడి బ్రతుకుట, దీనత్వం కలిగి జీవించుట. ఇలాంటి వారే అంతఃపురములోనికి ప్రవేశించడానికి అవకాశం ఉందండి. అయితే అక్కడ ఎస్తేరు వచ్చింది, ఏగే వంశానికి అప్పగించుకుంది. అప్పుడు ఏగే వంశం ఏం చేశారంటే, కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 12వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం భాగం. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు వద్దకు ఎల్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవడుచుండెను. చాలండి, పోవడుచుండెను. ఎట్లా పోతుంది అంటే, అక్కడ రాయబడినటువంటి చాలా చక్కటి మాటలు. 6 మాసాలు తర్వాత సంవత్సరం పాటు ఏగేవ అనే నపుంసకుడు ఆయనను ఎలా సిద్ధపరుస్తున్నారంటే, 12వ వచనం చూడండి, అపరూప 6 మాసములు గోపరస తైలము అన్నాడు. గోపరస తైలము చేత కన్యకులు సిద్ధపరచబడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గోపరస తైలం అంటే కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరంగా ఉంటాయి. నా జీవితంలో అర్థం కాని విషయం మీద నేను నిలబడతానండి. అర్థం కాని విషయం మీద నిలబడి దాన్ని నలుదిక్కులా పరిశోధించి ఒక ఆత్మ సంబంధమైన సత్యం బయటకు వస్తే దాన్ని బోధించాలి నా తప్పుడు. అక్కడ ఎస్తేరు వచ్చింది. ఆయన ఎలా అలంకరిస్తున్నారంటే 12 మాసములు 1 సంవత్సరం పాటు ఆయనను గోపరసముతో అలంకరిస్తున్నారు. గోపరసం ఏమిటి? గోపరసం. ఆ గోపరసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గోపరసం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇది చరిత్ర ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు కన్యకులు ఎవరో కాదండి. కన్యకలం అంటే మనమే, సంఘమే. పవిత్రురాలైన కన్యకును ఒకడే పురుషునికి నేను అప్పగించానని పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయంలో చెప్పాడు. కన్యకలమైన మనము గోపరసము చేత సిద్ధపరచబడాలి. సిద్ధపరచబడినప్పుడు కన్యక వెనక కన్యక ఒక రోజు వంతు వస్తుంది. ఎవరికైనా వంతు వస్తుంది. ఆ వంతు వచ్చినప్పుడు వెళ్ళిపోయి మన యొక్క అందాన్ని రాజు కనపరచాలి. రాజు ఇష్టపడితే పరముకి వెళ్ళిపోతాం.
రాజు కాదంటే నరకానికి వెళ్ళిపోతారు. అలా ఒకరనికల్లో ఒకరు ఆషురోసు యొక్క రాజు దగ్గరికి తేబడుతున్నారు. అప్పుడు ఎస్తేరు పిలువబడింది. ఎస్తేరు పిలువబడితే ఆయన రాజు ఎలా అంగీకరించాడంటే 15 వచనం చూడండి. 15 వచనం, 2వ అధ్యాయం 15 వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్నాడు. ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శనుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆయన మరి ఏమీ కోరుకోలేదండి. ఎంత మంచి దీనురాలు ఏమో చూడండి. హేగే నిర్ణయించిన అలంకారము తప్ప మరి ఏమీ. ఈరోజు బైబుల్ చెప్పే అలంకరణ మనం ధరిస్తామా? సేవకులు చెప్పే అలంకరణ మనం ధరిస్తామా? ఇది తప్ప వేరే కట్టి మనము ధరించకూడదు వాస్తవంగా. అయితే ఇక్కడ ఆ యొక్క ఎస్తేరు హేగే ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది. అలా కట్టుబడి ఉండట చేత రాజు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆయన గురించి 17వ వచనం రాయబడి ఉంది, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. హేగే వంశానికి అప్పగించుకుంటే, దేవుడి యొక్క వాక్యానికి అప్పగించుకుంటే, సేవకులు చెప్పే బోధకు మనం అప్పగించుకుంటే రాజు ప్రేమిస్తాడు. పరలోకపు రాజు ప్రేమిస్తాడు. అంతఃపురంలో బ్రతుకుతామని. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ఎస్తేరు అలంకరించబడింది దేని చేత అంటే గోపురసం యొక్క తైలం చేత. గోపురసం అనేది ఇది ఎక్కడుందంటే నేను రాసుకున్నాను ప్రియులారా, అరబ్బు దేశాల్లో మెరక్ అనే చెట్టు నుంచి వచ్చే పదార్థమే గోపురసం. అరబ్బు దేశాలు ఉన్నాయి కదండి, ముస్లిం కంట్రీ అంతా కూడా. ఆ దేశాల్లో ఉండేది మెరక్ అనే ఒక వృక్షం. ఆ వృక్షాన్ని ఒక వ్యక్తి గొడ్డలు తీసుకొని కాటు పెడితే అక్కడ జిగురు వస్తుంది. ఆ జిగురు పరిమళ వాసన చేత బయటకు వస్తే ఆ యొక్క పరిమళ వాసన, ఆ జిగురు చేత ఆ యొక్క రాణి అలంకరించబడాలి. ఎవరైతే ఆ జిగురు మెరకు చెట్టులో నుంచి వచ్చే గోపురసము చేత పూయబడి రాజు దగ్గరికి పోతే రాజు ప్రేమిస్తాడండి. ఆ మెరకు చెట్టు ఎవరో కాదు, ఆ మెరకు చెట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు. మన దేహంలో ఉన్నటువంటి వాసన, దుర్వాసన పోగొట్టబడి పరిమళ వాసనగా మనం వెదజల్లాలి అంటే ఆ క్రీస్తు యేసు రక్తము చేత మనము కడగబడితే, క్రీస్తుని ప్రేమించి పరిమళ వాసనగా మార్చి ఈ వాసన పరలోకపు దేవుడు అంగీకరించి పరమునకు తీసుకుంటాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. గోపరసముతో అలంకరించబడింది ఎస్తేరు. పరమగీతములు 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనం. పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ గోపరసం గురించి కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. 3వ అధ్యాయము 6వ వచనం. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సామ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచూ వచ్చు ఇది ఏమి అన్నాడు. ఎవరు వస్తున్నారు అరణ్య మార్గాన? ఐగుప్తు దేశం నుంచి అరణ్య మార్గాన వచ్చింది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలు ఎలా వచ్చారంటే గోపరసముతో సామ్రాణితో వాళ్ళు అలంకరించుకొని వస్తున్నారు. అలంకరించుకొని వస్తుంటే 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. పరమగీతములు 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు పలికే మాటలు అక్కడ, నా పౌరమా, నా నిష్కలంకురాలా, ఒక్కతే ఆమె, తన తల్లికి ఒకతే కుమార్తె. చూడండి, నా పౌరమా, నా నిష్కలంకురాలా అన్నాడు. ఎవరిని? గోపరసముతో అలంకరించుకున్నవారు. నా పౌరమా, నిష్కలంకురాలా, నేను దేవుని చేత ఈ విధంగా పిలువబడాలి అంటే గోపరసముతో మనము అలంకరించుకోవాలి. ఆ గోపరసమే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మెరకు చెట్టు ఉంది కదా, ఆ చెట్టు నుంచి వచ్చే జిగురు
అది పరిమళ వాసన చేత మానవు ఆ రోజంట అరబ్బీ కంట్రీ వాళ్ళు పూర్వకాలంలోనంట, అంటే ఐగుప్తు దేశం మొదలుకొని ఆ యొక్క మిరకల్ నుంచి వచ్చే ఆ యొక్క గోపరసాన్ని ధనవంతులు, అది చాలా ఖరీదైనటువంటి పదార్థము, ధనవంతులు దేహానికి రాసుకొని స్నానాలు చేసేవారు. మరికొంతమంది చచ్చిపోయినటువంటి శవాలు అవి దుర్వాసన రాకుండా ఆ యొక్క గోపరసాన్ని రాసి వాళ్ళు పెట్టెల్లో బంధించేవారు. చచ్చిన శరీరము వాడిపోకుండా దుర్వాసన రాకుండా కాపాడే శక్తి ఆ పదార్థానికి ఉంది. ఇలాగుదని ఆ కాలంలో ఉపయోగించేవారు. అందుకే రాజు యొద్ద నిలవాలి అంటే గోపరసముతో అలంకరించబడింది ఎస్తేరు. రాజు దగ్గర నిలబడాలంటే ఆ యొక్క ఇశ్రాయేలీయులు కూడా నిష్కలంకరాలుగా గోపరసముతో పూయబడి వచ్చుచున్నారే అని ఆ రోజు సొలొమోను మాట్లాడినట్టు. ప్రియ సోదరులారా, మనము కూడా క్రీస్తు యేసు రక్తము చేత మన ప్రతి పాపమును కడుక్కొని మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, అనిందులుగా, నిందలేని వారముగా ప్రభు ఎదుట మనము నిలవాలి. అప్పుడే దేవుడు అంతఃపురములోనికి నిన్ను నన్ను చేర్చుకుంటాడండి. నిజంగా ఒక రాజు తన అంతఃపురంలోనికి చేర్చుకోవాలంటే ప్రాసెస్ ఇది. ఆ యొక్క గోపరసము చేత మనము పూయబడాలి, కడగబడాలి. అయితే ఒక విషయం నేను గుర్తు చేస్తాను. ఆ గోపరసము చేత మనము పూయబడాలి అంటే, అలంకరించుకోవాలి అంటే మన దగ్గర దుర్వాసన ఉందండి. ఈ దుర్వాసన చేత మనము అక్కడికి వెళ్ళామనుకోండి, రాజు ఆ దుర్వాసన భరించలేక నువ్వు అతలికే వెళ్ళు. మన అప్పుడు ఎండాకాలం కదండి, ఒక్కరోజు స్నానం చేయకపోయినా, 2 రోజులు స్నానం చేయకపోయినా దుర్వాసన వస్తుంది. ఆ కంపు మనం భరించలేము. మన పక్కనే ఉండొచ్చు కానీ లోపల అనుకుంటుంటాం, ఈ వాసన మేము భరించలేము. దుర్వాసన అంటే ఒక మనిషే ఓర్చుకోలేడు. పరలోకపు దేవుడు ఈ పాపపు వాసన ఎలా భరిస్తాడు? ఇదే మాట మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము చూడండి, 38వ కీర్తన 5వ వచనంలో. కీర్తనలు 38 అధ్యాయము 5వ వచనం. 38 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇక్కడ మాట్లాడుతున్న చూడండి, దావీదు కీర్తన ఇది. నా మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నిజంగా దుర్వాసన చేత దావీదు జీవితం ఉంది. మన జీవితాన్ని పక్కన పెడదాం. దావీదు జీవితం చూస్తే అతని జీవితం అంట దుర్వాసన చేత ఉంది. ఇతడు అంతఃపురంలోకి వెళ్ళగలడా? ఈ దుర్వాసన చేత అంతఃపురంలోకి వెళ్ళగలడా? ఆ దుర్వాసన ఎలా కలిగిందంటే ఇతనికి ఎలా కలిగిందండి? నా మూర్ఖత వలన కలిగిన గాయం. మూర్ఖత, మూర్ఖుడని ఎవరిని అంటాము? మూర్ఖుడు వాడుని ఎవరిని అంటామంటే ఎన్నిసార్లు చెప్పినా వినని వారిని మూర్ఖుడు. తెలిసి తప్పు చేసిన వాళ్ళని కూడా మూర్ఖుడు అంటారు. నా మూర్ఖత వలన కలిగిన గాయములు అంటాడు. అంటే దావీదుకి అన్నీ తెలుసు. ఏం తెలుసు? దావీదుకి ఎలాంటి గాయాలు కలిగాయి అంటే, దావీదు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. పొరుగువాడిది ఏది కూడా ఆశించవద్దు, అది ఎరిగినవాడు. ఎరిగి ఏం చేశాడు? పొరుగు వారి భార్యను ఆశించాడు. అంత మాత్రమే కాదు, ఆశించి పాపం చేశాడు. పాపాన్ని కప్పుకోవడానికి మనం ఏం చేశాడు? ఊరియను చంపించాడు. నరహత్య చేయవద్దని తెలుసలేదా? ఆశించవద్దని తెలుసు, నరహత్య చేయకూడదని తెలుసు. తెలిసిన దావీదు ఏం చేశాడండి? తప్పు చేశాడు. అందుకంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయాలు. నేను మూర్ఖంగా తెలిసి పాపం చేశాను, తెలిసి నేను తప్పు చేశాను. నా గాయాలు స్రవించుచున్నది. నా మూర్ఖత వలన కలిగిన గాయాలు. ఈ మూర్ఖత వలన కలిగిన గాయాలు, ఈ దుర్వాసన పోవాలంటే గోపరసము పొయ్యబడాలి. దావీదు జీవితం అంతా కూడా దుర్వాసన చేత వ్యాప్తి చెందినప్పుడు, ప్రియ సోదరులారా, ఏం జరిగిందంటే అతడు కలిగిన గాయముల చేత అతడు ఎంతో నష్టపోయాడు. తామారు చెరపబడింది. కన్న కొడుకులు తిరుగుబాటు చేశారు. ఒక కుమారుడు చనిపోయాడు. ఎందుకు ఇవన్నీ అంటే, లూకా సువార్త 12వ అధ్యాయం చూడండి. నష్టం ఎందుకు జరిగింది అని మనం చూడగలిగితే, లూకా సువార్త 12వ అధ్యాయము 47-48 వచనాలు చూడండి.
47, 48 వచ్చినాడు. తన యజమాని చిత్తం ఎరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురు వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఈ మాటలు మనము కొంత ఆలోచన చేస్తే మనము అవసరాన్ని బట్టి మనం దాటిపోదాం. మన సబ్జెక్ట్ ముందు ఉంది కాబట్టి ఇక్కడ ఏమనుందంటే తెలియక చేసిన వానికి కొద్ది దెబ్బలే. దాని సారాంశం తీసుకుంటాను. తెలిసి చేసిన వానికి ఎక్కువ దెబ్బలు. తెలిసి చేస్తే ఎక్కువ దెబ్బలు. దావీదుకు ఒక్క వ్యక్తిని చంపించాడు. ఒక్క వ్యక్తికి ఎంత నష్టం జరిగిందో తెలుసా? 4 పోగొట్టుకున్నాడు. తెలిసి తప్పు చేశాడు కాబట్టి ఎక్కువ దెబ్బలు కలుగుతాయి. తెలియక తప్పు చేసిన వానికి తక్కువ దెబ్బలు. నిజంగా ప్రియ సోదరులారా, మూర్ఖత వలన కలిగిన గాయాలకు శిక్ష కనబడుతుంది ఇక్కడ. అయితే మనం ఈ విషయంలో గ్రహిస్తున్నప్పుడు తెలియక తెలిసి ఎలాంటి మనము పనులు చేస్తున్నాం ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈ గాయాల చేత, దుర్వాసన చేత ఉన్నటువంటి మన జీవితాన్ని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. క్రీస్తు అనే గోపరసము చేత మనము కడగబడి ఆ రాజుని ఎదుర్కోవాలి. ఇదే దుర్వాసన చేత మనం వెళ్ళిపోతే అక్కడ మనకు ప్రవేశం లేదండి. అక్కడ ప్రవేశం లేదు. తెలిసిన వాడు పాటించాలి. అంతే కదండి, తెలిసిన వాడు పాటించాలి. ఎవరికైతే ఎక్కువ తెలిసాయో వారు అనుసరించాలి. చెప్పే సేవకుడు నేను ఎక్కువ విషయాలు తెలుసుకుంటాను, నేను ఎక్కువగా పాటించాలి. అలానే మీరు వింటున్నారు, మీరు పాటించాలి. దేవుడు మోషేను సేవకు రమ్మన్నాడు. భార్యతో పిల్లలతో పాటు సేవకి వెళ్ళిపోతున్నాడు. సేవకి వెళ్ళిపోతూ ఉంటే దారిలో దేవుని దూత ఖడ్గాను పట్టుకుని ఎదురొచ్చింది. ఎవరిని చంపడానికి? మోషేను చంపడానికి. పిలిచింది ఎవరు? దేవుడే. చంపడానికి వచ్చింది ఎవరు? ఎందుకు వచ్చాడు? సున్నతి చేయాలని మోషేకు తెలుసా? మోషే భార్య సిఫ్ఫోరాకు తెలుసా? మోషేకే తెలుసు. కానీ అతడు చేయాల్సిన పని చేయలేదు. అందుకే దేవుడు ఖడ్గాను పట్టుకొని దారిలో ఎదురొచ్చాడండి. అది తెలుసుకొని సిఫ్ఫోరా వెంటనే ఆమె చేసింది సున్నతి. తెలిసిన తర్వాత మనం చేయాలి. చేయకపోతే దేవదూతనే ఖడ్గం పట్టుకొని ఉంటుంది. కాబట్టి ఏ విషయాలైతే మనకు తెలుస్తున్నాయో మనం పాటించాలి. గోపరసము చేత మన గాయాలు మనం కడుక్కొని మనం సిద్ధపడాలి. అందుకే అంటున్నాడు, అంతఃపురములోనికి మనం వెళ్ళడానికి గోపరసము చేత మనం అలంకరించబడాలి. నేను ముగిస్తాను కొద్ది నిమిషాలు. ఎస్తేరు రాజు దగ్గర నిలబడింది అంటే ఆమె యొక్క అందము కాదు అక్కడ, ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ కాదు అక్కడ, ఆమె తల్లిదండ్రులు లేనిది, తల్లిదండ్రులు లేని జీవితం, తృణీకరించబడ్డ జీవితం. రాజు దగ్గర స్థానము దొరికింది అంటే ఏగే నిర్ణయానికి అప్పగించుకోవాలి. మన స్థితిగతులు ఎలా ఉన్నా మనం ప్రభువుకి అప్పగించుకోవాలి, వాక్యానికి అప్పగించుకోవాలి. అప్పుడే మనకు రాజుల దగ్గర మనం నిలుస్తాం. అంతఃపురంలోనికి ప్రవేశం వస్తుంది. గోపరసము చేత మనం అలంకరించుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథం చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. చదవండి ఒకరు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలము అన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, మీ పట్టణములన్నిటిలో మీకు దంతశుద్ధి కలగజేసేదను. శుద్ధి. ఇప్పుడు శరీరము స్మెల్ రాకుండా, దుర్వాసన రాకుండా గోపరసాన్ని పూసుకొని వెళ్ళిపోతే దేవుడు అంగీకరిస్తాడు. అదేవిధంగా మీ దంతాలకు కూడా
శుద్ధి కావాలి అన్నాడు. దంత శుద్ధి. ఈ దంతాలను దేనితో శుద్ధి చేసుకోవాలి? గోపరసముతోనే శుద్ధి చేసుకోవాలండి. దంతాలు అనగా మన యొక్క పలువరుస, పై పలువరుస ఉంటుంది, కింది పలువరుస ఉంది. ఈ దంత శుద్ధి డాబర్ పేస్ట్ ద్వారా శుద్ధి చేసుకోవాలా? టోల్గేట్ ద్వారా శుద్ధి చేసుకోవాలా? ఏ పేస్ట్ వాడాలి చెప్పండి? దేవుడు దేన్ని వాడమన్నాడు? నీ దంత శుద్ధి అన్నాడు. శరీర ప్రకారంగా మన దంత శుద్ధి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదండి. మన దంతాల గురించి ఆయన ఎందుకు మాట్లాడతాడు? అయితే దీంట్లో ఏదో దాగి ఉంది. ఏమి దాగి ఉంది అంటే అక్కడనే మాట్లాడుతున్నాడు. మీ దంత శుద్ధి నేను చేశాను అన్నాడు. అంటే ఈ దంత శుద్ధి అనేది 2 అర్థాలు ఉన్నాయి. ఇందులో 2 అర్థాలు ఇక్కడ దాగి ఉన్నాయి. దంత శుద్ధి అనగా ఆహార కొరత. ఆహారం లేకపోయింది అనుకోండి, ఈ దంతాలు ఎలా ఉంటాయి? శుద్ధి ఉంటాయా? దుర్వాసనతో ఉంటాయా? తిన్నామనుకోండి, తిన్న తర్వాత మురికంతా పొలంలోకి వెళ్ళిపోయి వాసన వస్తుందా లేదా? వాసన వస్తుంది కాబట్టి మనం బ్రష్ వేస్తాం. తినకుండా ఉంటే రాదు. దంత శుద్ధి అనగా ఒక భాగము, ఒక అర్థం ఏమిటంటే మీకు కరువు రప్పిస్తున్నాను అన్నాడు. ఎవరికి? ఇజ్రాయేలులకి. ఎప్పుడు కరువు రప్పించాడు? అరణ్య మార్గము గుండా వస్తున్నప్పుడు. అరణ్య మార్గము గుండా 40 సంవత్సరాలు నడిచారు కదండి. 40 ఏళ్ళు నడిచారు. నడిచి 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 వీళ్ళలాగా ఇప్పుడు నడుస్తున్నారు రోడ్లపోండి. నడిచి 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 కాళ్ళు నచ్చి, చేతులు నచ్చి, ఎండకు ఎడదెబ్బ తగిలి, ప్రభువా మా కాళ్ళు నస్తున్నాయి, మా నడుము నస్తుందని ఏడ్చారా? ఇజ్రాయేల్ ఏడ్చారా? ఆ భాగం ఎక్కడైనా చూపిస్తారా? దేనికోసం ఏడ్చారు? మళ్ళీ 40 ఏళ్ళు నడిస్తే పాదాలు వాపుండవి, నడుములు వస్తున్నవి అని ఏడవలేదండి. ఆహారం కోసం ఏడ్చారు, నీళ్ళ కోసం ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? దంత శుద్ధి దేవుడు కలగజేశాడు. ఆహారం కొరత పుట్టించాడు, నీళ్ళ కొరత పుట్టించాడు. కారణము నా మాటను వినాలి, గోపరసమును పుయ్యబడాలి. ఆహార కొరత. ఆహారం కోసం ఏడ్చాడు కానీ మా కాళ్ళు వస్తున్నాను, కాళ్ళపోతున్న కాళ్ళు వస్తున్నాను ఏడవలేదండి ఇజ్రాయేల్. అంటే దేవుడు ఒకటి దంత శుద్ధి అనగా దేవుడి యొక్క గోపరసము చేత, వాక్యము చేత మనం సరిచేయబడకపోతే మన జీవితంలో కరువు రావచ్చు, కష్టం రావచ్చు. అది చెబుతున్నాడు. 2వ అర్థం ఏమిటంటే దంత శుద్ధి అనగా 2వ అర్థము ఈ 2 పలువరుస ఆధారంగా, దానితో పాటు ఈ 2 పెదవుల ఆధారంగా నోటి నుంచి మాటలు వస్తాయి. అవునా కదండి? మాటలు వస్తాయి. పలువరుస ఆధారంగా మాటలు వస్తాయి రావా? వస్తాయి కదండి. 4 పళ్ళు తీసేయండి, పైన 4 పళ్ళు కింద 4 పళ్ళు తీసుకొని మాట్లాడతామా? అలా మాట్లాడే వారిని చూడండి ఎట్లా ఉంటాయి మాటలు స్పష్టంగా రావు. దీని అర్థం ఏమిటంటే అంతఃపురంలోనికి వెళ్ళాలంటే మన భాష పర్ఫెక్ట్గా ఉండాలి. మన భాష తారుమారు కాకూడదు. మన భాష పర్లూడిపోయిన భాష మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. నీ దంత శుద్ధి అనగా ఈ 2 దంతాల ఆధారంగా ఏ మాటలైతే మనం మాట్లాడుతున్నామో ఆ మాటలు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. తర్వాత సరసోక్తులు మాట్లాడకూడదు, తృణీకారపు మాటలు మాట్లాడకూడదు. మన యొక్క దంత శుద్ధిని బట్టి పరలోకము, అంతఃపురము ప్రవేశం ఉంటుందండి. అందుకే మీ దంత శుద్ధి నేను చేస్తున్నాను. మీకు దంత శుద్ధి కావాలి, భాష మారాలి, మన భాష మారాలి. బూతులు మాట్లాడకూడదండి. నమ్ముకున్నాము, బాప్తిసం పొందాము, ప్రభు పనులు చేయి వేస్తాం. చాలామంది ఇలా చేయి వేస్తారు, ఆరాధన చేస్తారు, కానీ బయటికి వెళ్ళిపోతే ఇళ్ళ దగ్గర బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడకూడదు. పేతురు పత్రికలో ఫస్ట్ మీరు తీర్మానం చేసినప్పుడే మీకు ఆ మాటలు అని చెప్పారు. ఫస్ట్ తీర్మానం చేసినప్పుడే దేవుని సేవకులు మాటలు చెప్పింటారు. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి ఎక్కువ మాట్లాడవద్దు. మీరు ఎలా మాట్లాడాలంటే మీ యొక్క స్వభావం అప్పుడే పుట్టిన శిశువుల వలె ఉండాలి. బూతులు మాట్లాడకూడదు. మన మాటలు, మన భాష మారాలి. మన భాష మారాలి. పరలోకపు భాష నేర్చుకోవాలి, అంతఃపురం భాష నేర్చుకోవాలి. మనం ఈ భూలోక సంబంధమైన భాష కాదండి, అంతఃపురం భాష. అంతఃపురం భాష అంటే మనం అంతా ఎవరనుకోండి, ఎలా అనుకోండి, ఎవరైనా అక్కని పిలుస్తాం, సహోదరుని అన్నాన్ని పిలుచుకుంటాం. అవసరమైతే వర్షాలు ఉంటే కూడా మంచి మర్యాదగానే మనము
పలకరించుకుంటాం. ఎగిరి మాటలు పొగిరి మాటలు మనము మాట్లాడమండి. ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని యేసు ప్రభు ఏం మాట్లాడాడు? ఏ భాష అది? అంతఃపురానికి చెందిన భాష అది. కానీ మనుషులు ఎలా ఉంటారంటే అలాంటి స్త్రీలను పట్టుకొని అలాంటి పురుషులను పట్టుకొని కొంచెం వ్యత్యాసంతో మాట్లాడుతుంటారు. అది భూలోక భాష. అందుకే మీకు దంత శుద్ధి జరగాలి, మీ భాష మారాలి. అంతఃపురంలోనికి వెళ్ళాలంటే మన భాషను మార్చుకోవాలి. ఋతు గ్రంథంలో నయోమి ఏం మాట్లాడుతుందంటే మనం చూస్తాం 1వ అధ్యాయంలో తన కోడలను పట్టుకొని ఏమని పిలిచింది? నా కుమార్తెలారా అనింది. నిజంగా కుమార్తె లేనాయమకు కోడళ్ళు కదా. పిలుపులో ఉన్నటువంటి అర్థం చూడండి. అంటే ఎంత ఆత్మీయత, ఎంత దీనత్వము, ఎంత మర్యాద, దంతశుద్ధి. అబ్రహాము తన కుమారుని తీసుకొని మొరియా పర్వతం మీదకి వెళుతున్నాడు బలి ఇవ్వడానికి వెళుతుంటే బలిపీఠము కట్టడానికి అన్ని సామాగ్రి ఉంది. గాడిద మీద కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఖడ్గం ఉంది, ఎన్నో ఉన్నాయి. అప్పుడు కుమారుడు ఏమంటాడంటే, తండ్రి బలిపీఠం మీద బలి అవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని ప్రశ్నిస్తాడు. నా తండ్రి అంటాడు. అక్కడ మాట నా తండ్రి అంటాడు. అదే జ్ఞానం వచ్చిన వాడే కదండి. అన్నీ పరీక్షించాడంటే జ్ఞానం ఉంటుంది కదా. అన్నీ పరీక్షించి బుద్ధి లేని వాడా, గొర్రెపిల్లేది ఉంది, నేను గొర్రెపిల్లాడే ఉంది, నువ్వు అన్నీ తీసుకున్నావు కానీ మైండ్ ఏమైనా పని చేస్తుందా నీకు? ఇంత దూరం తీసుకొని వచ్చావు. ఈరోజు కొడుకులు మాట్లాడాలని తల్లిదండ్రులని ఎంతమంది ఎగ్రీగా మాట్లాడతారు? పరలోకపు భాష. తండ్రి నా తండ్రి అన్ని సిద్ధపరిచావు కానీ గొర్రెపిల్ల లేదే. మాట్లాడే విధానం. కాబట్టి దంతశుద్ధి అనేది మనకు అవసరం. ప్రసంగి గ్రంథం చూడండి 12వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనము మనం ఒకసారి చూద్దాము. 12వ అధ్యాయము 18వ వచనం లేదా? అక్కడ ఏమని ఉంటుందంటే, కత్తిపోటి మాటలు పలుకువారు కలరు. 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఉంది కదా, సామెతలు 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎక్కడ గలరు? అంతఃపురములో గలరా? ఇక్కడ గలరా? ఇక్కడ కలరు కానీ అక్కడ లేరు, అక్కడ ఉండరు. అందుకంటున్నాడు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఇక్కడ ఉంటారేమో కానీ అంతఃపురములో ఉండరండి. కత్తి పోట్ల వంటి మాటలు అంటే ఎంత కఠినంగా ఉంటాయంటే, కత్తి తీసుకొని ఒక వ్యక్తిని పొడిస్తే ఆ వ్యక్తి బ్రతుకుతాడా? బ్రతకడు. ఒక వ్యక్తి మాట్లాడితే అవతల వ్యక్తి మానసికంగా నష్టపోయి దెబ్బతిని ప్రియులారా గాయపరచబడి దూరం అయిపోతాడు. అలాంటి ఒక వ్యక్తిని దూరం చేసుకునే మాటలు మాట్లాడకూడదండి. కత్తి పోట్ల వంటి మాటలు మాట్లాడేవాడు కలరు. అయితే మన దంతశుద్ధి జరగాలి. దంతశుద్ధి ఆ రోజుల్లో కూడా ఆ మొదటి శతాబ్దంలోనే పేతూరుకి కానీ తోమకు అనేక మంది శిశువులకి దంతశుద్ధి జరిగింది. ఎలా జరిగిందంటే వారి యొక్క నోలలో కూడా శుభ్రత లేదు, అంటే పవిత్రత లేదు, అబద్ధాలు ఉన్నాయి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వారి నాలుకల మీదకి ఏది దిగి వచ్చిందండి? అగ్ని. దంతశుద్ధి. పరిశుద్ధాత్మ కూడా దంతశుద్ధితో సమానం, అంటే గోపురసముతో సమానం. మన భాష మార్చుకోవాలి. అప్పుడే మనము అంతఃపురంలోకి వెళతాం. ముగిస్తాను, ఇంకా 2 భాగాలు ఉన్నాయి కానీ. అయితే ప్రియ సోదరులారా, ఆ రోజు అరబ్బీ కంట్రీలో ఉన్నటువంటి మెరక్కన చెట్టు ద్వారా వచ్చే ఆ జిగురు, అది గోపురసముతో వాడి కన్యకలకు పూసి రాజు యొక్క అంతఃపురంలోకి తీసుకొని పోతే రాజు అంగీకరించాడు. అలాగే ఆ యొక్క మెరకన చెట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు. ఆయన సిలువలో వేలాడుతూ ఉంటే ఒక సైనికుడు వచ్చి బల్లెముతో పొడవగా నీరును రక్తమును కారెను. నీకోసం నా కోసం ఆ ప్రభుల వారు కల్వరి సిలువలో పొడవబడ్డాడు. తన దేహంలో రక్తమంతా కార్చాడు, తన యొక్క నీరంతా కార్చాడు నిన్ను శుభ్రత చేయడానికి. ఆ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీ వంతు వచ్చినప్పుడు నీవు ఆయన దగ్గర నిలవడానికి, నా వంతు వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర నిలవడానికి ఆ క్రీస్తు యేసు రక్తములో మనము కడగబడాలి. మన దుర్వాసన కడగబడాలి.
మన యొక్క మన దంతశుద్ధి కావాలి. మన రోత జీవితం కడగబడాలి, మన పాపము కడగబడాలి. అంతఃపురములోనికి ఇంకా ఎవరైనా సిద్ధపాటు లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు నీకోసమే తన రక్తమంతా కార్చాడు. ఉన్న పాటన ఉన్న చోటున, ప్రభువా నేను పాపిని, నా గాయముల చేత, నా రోత జీవితం చేత నేను దుర్వాసన కలిగి ఉన్నాను, నన్ను కడుగు, నా పాపాన్ని క్షమించు. నీ నోరు తెరిచి నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆ ప్రేమగల దేవుడు నీ పాపాన్ని కడుగుతాడు. తన యొక్క రాజ్యములోనికి, అంతఃపురంలోనికి ఆహ్వానిస్తాడు. అలాంటి కృప పొందుకొని మనమందరం కూడా ఆత్మీయులము, దంతశుద్ధి కలిగి గోపురసము చేత అనుదినము అనుక్షణము కడగబడుతూ మన వంతు వచ్చినప్పుడు ప్రభు దగ్గర నిలవాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.